వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. 2014 నుంచి 2019 దాకా ఎవరైతే వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్ సహాయంతో ఆ అధికారంలో ఉన్న పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, లేనివన్నీ ఉన్నట్లుగా క్రియేట్ చేయడం, తిరుమలలో పింక్ డైమండ్ పోయింది, చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పేసి క్రియేట్ చేయడం, రకరకాల తప్పుడు వార్తలు జనాల మైండ్లోకి ఎక్కించి ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రం మొత్తాన్ని బంగారం చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో పీకే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా జనాలు లోనవుతున్నారు. ప్రతి వ్యక్తి చేతికి ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో పేపర్లు చూసుకోవచ్చు, ఛానల్స్ పెట్టుకోవచ్చు, యూట్యూబ్లో కావాల్సిన ఛానల్స్ ఉన్నాయి, ఫేస్బుక్లు, వాట్సాప్లు. ఈ విధంగా సోషల్ మీడియా జనాల బుర్రల్లోకి దూరిపోయింది. దీంతో పీకే లాంటి అరాచక వ్యూహకర్తల ప్రణాళికలకి పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడతా ఉంది. 2 గంటల సలహాకే 11 కోట్ల రూపాయలు వసూలు చేశాను అని ఈ బిహారీ సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు. బిహారీకరణ, దేశవ్యాప్తంగా బిహారీకరణ చేయాలనుకుంటున్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ రావటం ఇష్టం ఉండదు, ఉద్యోగాలు రావటం ఇష్టం ఉండదు, దేశం డెవలప్మెంట్ కావటం ఇలాంటి బిహారీలకు ఇష్టం ఉండదు. మరి ఇంత మేధావి ఇప్పుడు బీహార్లో పార్టీ పెట్టి కనీసం ఒక సీటు కూడా గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. సహజంగా ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వైపు చేరతాడు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఒకసారి గెలిచిన వ్యక్తి మరోసారి అధికారంలోకి రావడంలో కొద్దిగా 2-3 రాష్ట్రాలు మినహా ఒరిస్సాలో ఒక 5 సార్లు నవీన్ పట్నాయక్ గెలిచాడు, ఉత్తరప్రదేశ్లో 2 సార్లు యోగి, పశ్చిమ బెంగాల్లో పాత రోజుల్లో జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య ఒకరు 6 సార్లు, ఒకరు 3 సార్లు గెలిచినట్టుంది. ఇక అలాంటి పరిస్థితులు మినహా దేశంలో ఏ పార్టీ కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మరలా అధికారంలోకి రావడం అనేది అరుదుగా జరుగుతుంది. అసలు జరగడం లేదని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే తెలంగాణలో 2014 నుంచి 23 దాకా 2 సార్లు టీఆర్ఎస్ గెలిచింది. అందువల్ల ప్రతిపక్షం వైపు చేరడం, అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, సోషల్ మీడియాలో పింకాను పుంకాలుగా 5 రూపాయలు పేటీఎం బ్యాచ్ని పెట్టి విషప్రచారం చేసి ప్రతిపక్షాన్ని లిఫ్ట్ చేస్తాడు. ఆ లిఫ్ట్ చేసే కార్యక్రమంలో పీకేకి, జగన్మోహన్ రెడ్డికి 800 కోట్ల రూపాయల చెల్లింపుల వ్యవహారంలో తేడా కొట్టింది. చెల్లింపులు సక్రమంగా జరగలేదు, కొన్ని ఇచ్చారు, కొన్ని ఆగిపోయినాయి. దాంతో ఆయన నేను చేయనని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పీకే దగ్గర పనిచేసిన రిషి అనేవన్నీ ఆ టీంని కంటిన్యూ చేయాల్సిందిగా కోరారు. అతను ఆ టీంని 2024 నుంచి కొనసాగించే కార్యక్రమం చేశారు. 2018 నుంచి 19, 20, 21, 22 అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొనసాగించారు. 24లో ఎన్నికలు ఫలితాలు వచ్చే ముందు రోజు జగన్మోహన్ రెడ్డి పిలిచి అడిగినా కూడా మనకు 175 రాబోతా ఉన్నాయి అని కూడా రిషి చెప్పినట్టుగా సమాచారం. ఇక ఫలితాలు వచ్చిన గంట తర్వాత రిషి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఇంకా టీం అక్కడ క్లోజ్ అయిపోయింది. తాజాగా 15 నెలల కాలంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగిస్తుంది. అయితే కొన్ని ఇష్యూస్ ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో వైసీపీ ఫెయిల్ అయింది అనే విషయంలో ఆ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పారట. తిరుమలలో తొక్కిసలాట వ్యవహారాలు కానీ కొన్ని వ్యవహారాలు. దాంతో ఇప్పుడు వైసీపీ ఇక ప్రచారం మొదలుపెట్టింది. తాజాగా నకిలీ మద్యం కేసు సాక్షికి బాగా బొక్కలాగా దొరికింది. దాంట్లో ఇక చిత్తూరులో, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 4-5 జిల్లాల్లో ఈ మూలాలు దొరికాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత జయచంద్రారెడ్డి అనుచరుడు జనార్దన్ రావు దీంట్లో కీలకంగా ఉన్నాడని A1గా పోలీసులు పెట్టారు. ఇంకా A2, A3, A4 రకరకాలు చాలామంది ఉంటారు. RO ప్లాంట్ పెట్టినంత ఈజీగా నకిలీ మద్యం తయారు చేయడానికి ప్లాంట్స్ పెట్టి పెద్ద ఎత్తున డంపు దొరికింది. దీంతో వైసీపీ వాళ్ళు ఇక పండగ చేసుకుంటున్నారు.
సాక్షి మీడియాకి అయితే ఒక 2 నెలల వరకు ఇదే ఫీడ్, వేరే అవసరం లేదు. ఈ విధంగా అధికారంలో ఉన్న పార్టీలో ఏ చిన్న బొక్క దొరికినా దాన్ని భూతద్దంలో నుంచి చూపించే కార్యక్రమం చేయడానికి ఒక వ్యూహకర్తని నియమించుకోబోతా ఉన్నాట. ఆ వ్యూహకర్త బీహార్ నుంచి వస్తాడా, తమిళనాడు నుంచి వస్తాడా, పీకే దగ్గర పనిచేసిన టీంలో నుంచి వస్తాడా అనే విషయంలో ఇప్పటికే ఒక 3 ఫైనల్ చేశారు. వాళ్ళలో నుంచి ఒక వ్యూహకర్తనే తీసుకుపోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ వ్యూహకర్త కూడా ఇంకా రంగంలో దిగుతాడు. కూటమి ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏమాత్రం ఎమ్మెల్యేలు మేము రెచ్చిపోతాం, మేము ఇక మట్టి ఇసుక ఏం మిగల్చాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి మీకు టికెట్లు కూడా గల్లంత అవుతాయి. వైసీపీ ఏదైతే 2019 నుంచి 24 దాకా చేసిందో అదే మేము కూడా చేస్తామంటే మాత్రం కుదరదు. సాక్షి మీడియా అలర్ట్ అయింది. ఇక సలహాదారు కూడా రాబోతున్నారు. కొద్దిగా ఏమాత్రం క్షేమ బొక్క మీరు ఇస్తే దాన్ని ఏనుగు కంతంత చేయడానికి బ్లూ మీడియా సిద్ధంగా ఉంది. లిక్కర్ స్కాములో వేల కోట్ల రూపాయలు దోచుకొని చిత్తూరు జిల్లా ములకల చెరువులో ఎవడో ఒకడు చిన్న ప్లాంట్ పెట్టి నకిలీ మద్యం తయారు చేస్తా అన్నాడు. తెలుగుదేశం పార్టీ కీలక నేత వెంట ఫోటోలు కూడా దిగాడు. కీలక నేత ఉండవల్లి కరకట్టకి జారుతా ఉన్న డబ్బంతా 30% కమిషన్ అని చెప్పేసి రాసిపడేశారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ కేసులో సీరియస్గా ఉన్నారు, ఉపేక్షించేదే లేదని. డ్యామేజ్ అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి రాబోయే కొద్ది రోజుల్లో ఇక సలహాదారుని నియమించిన తర్వాత ఈ ప్రచారం పీక్ చేరుకోబోతా ఉంది. ఆ సలహాదారు ఎవరు ఏమిటి అనే విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.